ఒక్క ఛాన్స్ కోసం ఎంతోమంది ఎదురు చూసే సినీ ఇండస్ట్రీలో చేతి నిండా స్టార్ సినిమాలతో టాప్ గేర్లో ఉన్నప్పుడే పెళ్లి పీటలెక్కిన స్టార్ హీరోయిన్ల గురించి మీకు తెలుసా? నంబర్ 4 మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి. టాలీవుడ్లో అగ్ర కథానాయకగా దశాబ్దానికి పైగా తిరుగులేని స్టార్డమ్ అనుభవించారు సౌందర్య గారు. స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ ఇండస్ట్రీలో గోల్డెన్ లెగసీ క్రియేట్ చేసిన టైంలోనే 2003లో తన చిన్ననాటి స్నేహితుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జిఎస్ రఘును పెళ్లి చేసుకున్నారు. కెరీర్ ఉన్నత శిఖరాల్లో ఉన్నప్పుడే వ్యక్తిగత జీవితానికి ఆమె ప్రాధాన్యం ఇచ్చారు. సౌత్ ఇండియాలో గ్లామర్ అలాగే పర్ఫార్మెన్స్తో టాప్ హీరోయిన్గా దూసుకుపోయిన సిమ్రాన్ 2003లో తన చిన్ననాటి స్నేహితుడు దీపక్ బగ్గాను వివాహం చేసుకున్నారు. అప్పట్లో సిమ్రాన్కు ఎంత క్రేజ్ ఉండేదంటే ఆమె డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కట్టేవారంట. అలాంటి పీక్ స్టేజ్లోనే సిమ్రాన్ పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. మీకు ఇక తెలుగుతనం ముట్టుపడే అందం, అభినయంతో వరుస హిట్లు కొట్టిన హీరోయిన్ లయ. వరుసగా నంది అవార్డులు అందుకుంటూ స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే అంటే 2006లో అమెరికాకు చెందిన డాక్టర్ గణేష్ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె కెరీర్కు బ్రేక్ ఇచ్చి పూర్తిగా ఫ్యామిలీ లైఫ్కే పరిమితమయ్యారు. కృషి, ఒక్కడు, సింహాద్రి వంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి టాప్ లీగ్లో కొనసాగుతున్న టైంలో భూమిక సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2007లో ప్రముఖ యోగా గురు భరత్ ఠాకూర్ను పెళ్లాడారు. పెళ్లి తర్వాత కూడా నటనను వదలకుండా మంచి క్యారెక్టర్ రోల్ చేస్తూ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు మన భూమికా చావ్లా గారు. బొమ్మరిల్లు హాసినిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మన జెనీలియా గారు సౌత్తో పాటు బాలీవుడ్లోనూ టాప్ గేర్లో ఉన్నప్పుడే అంటే 2012లో రితేష్ దేశ్ముఖ్ను వివాహం చేసుకున్నారు. దాదాపు 10 ఏళ్ల ప్రేమ ప్రయాణం తర్వాత కెరీర్ పీక్లో ఉండగానే పెళ్లి చేసుకుని 2 దశాబ్దాలుగా టాలీవుడ్లో గ్లామర్ క్వీన్గా వెలుగొందుతున్న శ్రియ మనం, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలతో బిజీగా ఉన్నప్పుడే 2018లో రష్యన్ టెన్నిస్ ప్లేయర్ అయిన ఆండ్రీ కొచిన్ను సీక్రెట్గా పెళ్లాడారు. పెళ్లి తర్వాత కూడా RRR వంటి పాన్ ఇండియా సినిమాలతో కెరీర్ను అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ శ్రియ గారు ముందుకు సాగుతున్నారు. టాలీవుడ్ నంబర్ 1 హీరోయిన్గా ఎదురులేని క్రేజ్ అనుభవిస్తున్న టైంలోనే సమంత 2017లో నాగ చైతన్యను వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఆమె తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీలోనే పెద్ద హాట్ టాపిక్. పెళ్లి తర్వాత కూడా రంగస్థలం, ఓ బేబీ లాంటి బ్లాక్ బాస్టర్తో తన స్టార్డమ్ను మరింత పెంచుకున్నారు.